హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైద్, మీరు చూస్తున్నారు రాజ్ సైద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని. సో ఈ రోజు అయితే నేను మంచి ప్లేస్కి అయితే ఎంజాయ్ చేయడానికి అయితే మేము ఫ్యామిలీతో రెడీ అయ్యి వెళ్తున్నామండి. ఆ ప్లేస్ అంటే విజయవాడ దగ్గరలో ఉన్న మంగళగిరి పక్కన చినకాకనిలో హాయ్లాండ్కి అయితే మేము వెళ్తున్నామండి. హాయ్లాండ్లో చక్క మెకానికల్ రైడ్స్ అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయంట. ఆ ఐలాండ్లో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చంట. నేను ఐలాండ్లో ఎంజాయ్ చేస్తూ మీకు వీడియోలు చూపిస్తాను. అలాగే మీరు కూడా నా వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద అయితే క్లిక్ చేయండి. అయితే మనం ఐలాండ్కి వెళ్ళిపోదాం. ఫైనల్లీ ఐలాండ్ అయితే వచ్చేసామండి. అదిగో కనిపిస్తుంది కదా ఐలాండ్ ఎంట్రన్స్ బోర్డు. ఐలాండ్ అయితే వచ్చేసాం. మనమైతే హాయ్లాండ్ మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మెయిన్ గేట్ దగ్గర ఇక్కడైతే బోర్డు అయితే కనిపిస్తుంది, ఏంటో చూద్దాం. పొగ తాగరాదు, వీడియో కెమెరాలు అనుమతించబడవు, బయట తినుబండారాలు నిషేధం, మద్యపానం సేవించిన వారికి లోపలికి ప్రవేశం నిషేధం, లోపలికి ఏమీ పట్టుకెళ్ళకూడదంటండి. అలాగే వీడియో కెమెరాలు కూడా అనుమతించబడవంట. అలాగే ఇక్కడ పార్క్ యొక్క నిబంధనలు చెప్పి పెద్ద బోర్డు అయితే ఉంది. పార్క్ టైమింగ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అంట. అలాగే ఏమన్నా పండగ హాలిడేస్ ఉన్నప్పుడైతే 7:30 వరకు కూడా ఉంటుందంట. ఇక్కడైతే సెక్యూరిటీ చెక్ అని చెప్పి ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ మెయిన్ గేట్ లోకి అయితే వచ్చేసాం మనం. పార్క్ లోపల ఏమేమి ఉంటాయని అయితే ఇక్కడ బోర్డు అయితే పెట్టారు. వాటర్ రైడ్స్ అండ్ రైడ్ జోన్ ఇవన్నీ కూడా లోపలైతే అవైలబుల్గా ఉంటాయంట. ఇవన్నీ కూడా మొత్తం టికెట్ తీసుకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇవన్నీ ఫ్రీనే అంట. అలాగే ఇక్కడ ఈ బోర్డులో చూస్తున్నారు కదా, స్పెషల్ అట్రాక్షన్ ఆన్ పేమెంట్, అంటే ఈ 5 రైడ్స్ కూడా పేమెంట్ పే చేసుకుని అయితే మనం ఎంజాయ్ చేయాలంట. ఈ మాత్రం పేమెంట్ కట్టుకోవాలంట లోపల. ఇది ఇక్కడైతే టికెట్లు ఇస్తున్నారు. టికెట్ కౌంటర్ దగ్గర అయితే టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాలంట. పర్ హెడ్ వచ్చేసి 800 రూపీస్ అంట. లాస్ట్ ఇయర్ అయితే 750 రూపీసే ఉండేదంట. ఈ సంవత్సరం అయితే 50 రూపీస్ పెరిగిందంట. పర్ హెడ్ అంటే 3 ఫీట్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 800 రూపీస్. ఇక్కడ హైట్స్ వస్తున్నారు పిల్లలకి. పిల్లల హైట్ అంటే 3 అడుగులు ఉంటే కనుక 800 రూపీస్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా. లోపలికైతే ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే చెక్ చేస్తున్నారు. ఏమన్నా పట్టుకెళ్ళినాం అనుకోండి, మనం అయితే లోపలికి ఏం పట్టుకెళ్ళకూడదంట. ఒకవేళ ఏమైనా పట్టుకెళ్తే కనుక ఇక్కడైతే చెక్ చేసి ఇక్కడే ఉంచేస్తున్నారు మెయిన్ గేట్ దగ్గర. ఓన్లీ బట్టలు మాత్రమే పట్టుకెళ్ళాలంట లోపలికి, ఇంకా మిగతా ఏం పట్టుకెళ్ళకూడదంట. వాటర్ కూడా లోపలే అవైలబుల్గా ఉంటుందంట. మేము బాక్స్లో టిఫిన్ తెచ్చుకున్నాము, టిఫిన్ తినేసాము. ఖాళీ బాక్స్ బ్యాగ్లో ఉందని చెప్పేసి అయితే ఈ మెయిన్ గేట్ దగ్గరే ఉంచేశారు మా బ్యాగ్. లోపల ఏముంటుందో ఏంటో తెలియదు కానండి, పిల్లలకి పెద్దోళ్ళకి మాత్రం ఒకటే కాస్ట్ ఉంది ఇక్కడ. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పబోతున్నాను. ఆ విషయం ఏంటంటే, ఇలా టూర్లకు రావాలంటే మనీ చాలా అవసరం ఉంటుంది కదా. మనీ సంపాదించుకోవడం ఎలా అనేది అయితే చాలామంది అనుకుంటుంటారు. అలాగే నేను ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఒక లింక్ పెట్టాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని మనీ సంపాదించుకోవచ్చు ఈజీగా. ఆ లింక్ క్లిక్ చేసుకుని నేను కూడా మనీ సంపాదించుకున్నాను. మీరు కూడా ఆ లింక్ క్లిక్ చేసి మనీ అయితే సంపాదించుకోండి. ఈ పార్క్ లోపల ఏమేమి తినడానికి అవైలబుల్గా ఉన్నాయనేది అయితే ఈ బోర్డులో పెట్టారు. తిన్నాయి అనే రెస్టారెంట్ ఉందంట, ఫుడ్ కోర్ట్ కూడా ఉందంట లోపల. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదంతా కూడా చాలా చెట్లతో చాలా ఆకర్షణీయంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపల అంతా కూడా చాలా అందంగా ఉంది లోపల. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే గుడి కూడా ఉంది. ఇక్కడ చిన్న వినాయక స్వామి గుడి ఉంది. ఇక్కడ చక్కగా ఎద్దుల బండి కూడా ఉంది. కాకపోతే ఎద్దులు లేవు. ఎద్దులు ఎక్కడికి వెళ్ళిపోయినా తెలియట్లేదు. ఒకవేళ ఎద్దులు కనుక మీకు కనపడితే కనుక కామెంట్లో తెలియజేయండి. ఈ ఎద్దుల బండి మీద మా ఊరు వేసుకెళ్ళిపోతాను. మా ఎద్దుల బండిని మా ఊరు వెళ్ళిపోతాను ఎద్దుల బండి మీద. ఇది ఈ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుని హ్యాండ్కి అయితే ఒక ట్యాగ్ అయితే వేస్తున్నారు. ఆ ట్యాగ్ చూసి అక్కడైతే రైట్స్ అన్నిటికి అలౌ చేస్తారంట. ఈ ట్యాగ్ చూసి అందరికీ కూడా టికెట్ తీసుకుని ట్యాగ్ అయితే వేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడాను. ఫైనల్గా లోపలికైతే వచ్చేసాం మనం. మొత్తం అన్ని చెక్కింగ్లు అయిపోయినాయి, ట్యాగ్లు వేసేసారు. ఇక్కడికైతే వచ్చేసాం. ఇదంతా కూడా గేమింగ్ జోన్ అంట పిల్లలకి. ఇక్కడ 20 రూపీస్ తీసుకుని ఒక కాయిన్ అయితే ఇస్తున్నారు. ఈ యొక్క ఆడుకోవాలంటే కనుక 20 రూపీస్ పే చేసి కాయిన్ ఇస్తారు. ఆ కాయిన్ అయితే ఏదైతే ఆడాలనుకుంటున్నామో దానికైతే దాంట్లో పెట్టి మనం అయితే గేమ్ అయితే ఆడుకోవాలంట. మాకిద్దరు బుడంకాయగాళ్ళు ఉన్నారు. మా బుడంకాయగాళ్ళు ఇద్దరు కూడా కార్లు ఎక్కుతూనే ఉన్నారు. 2 కాయిన్లు తీసుకుని 2 కార్లు అయితే తీసుకున్నాను. 2 కార్లు ఎక్కి మా బుడంకాయగాళ్ళు ఇద్దరు కూడా తెగ తిరిగేస్తున్నారు.
ఇక్కడ నుండి మెకానికల్ రైడ్స్ అయితే స్టార్ట్ అయినాయి. మొత్తం అన్నీ కూడా ఫ్రీనే. ఎక్కడన్నా అమౌంట్ పే చేస్తే కనుక అమౌంట్ పే చేసానని చెప్తాను, మిగతా అన్నీ కూడా ఫ్రీనే. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బుల్ రైడ్. ఈ బుల్ రైడ్ చేయాలంటే కనుక 50 రూపీస్ కాస్ట్ పెయిడ్. ఇది నేనైతే 50 రూపీస్ పే చేసి ఈ బుల్ అయితే ఎక్కి రైడ్ చేస్తున్నాను. ఇది మాత్రం ఎవరు ట్రై చేయకండి. ఇక చూస్తున్నారు కదా, ఇవి డ్రైవ్ కార్స్. ఇవి రియల్గా కార్ డ్రైవ్ చేసినట్టుగానే ఉంది సేమ్. కాకపోతే ఇది డీజిల్తో నడుతుంది కాబట్టి దీనికి కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. అన్నీ 50 రూపీస్ అయితే, దీనికైతే 100 రూపాయలు కాస్ట్ పే చేశాను నేను. ఇది కాస్ట్ పేడ్. ఇది కార్ డ్రైవ్ చేయాలంటే 100 రూపాయలు పే చేసి కార్ డ్రైవ్ చేయాలి. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, రైల్ చేస్ ఇండోర్ రోలర్ కోస్టర్ అంట. ఇది కూడా కాస్ట్ పేడే. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పే చేశాను. డౌను డౌను ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, బంపింగ్ కార్స్ అని ఉంది. ఇది కూడా కాస్ట్ పేడే. ఇది కార్ వచ్చి 5 మినిట్స్ ఉంటుందంట రౌండ్స్. ఇది కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇదైతే చాలా చాలా బాగుంది. ఇది కార్స్ చక్కగా తిరుగుతున్నాయి ఇక్కడ.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బుద్ధ మ్యూజియం. ఇది ఇందులో మొత్తం ఈ గదిలో అంతా కూడా మొత్తం బుద్ధుని విగ్రహాలు ఉంటాయి. మొత్తం కూడా లోపలంతా కూడా మొత్తం బుద్ధుని విగ్రహాలే ఉన్నాయి మొత్తం కూడా. చూడండి, ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గోస్ట్ హంటర్. ఇక్కడ లోపలైతే గోస్ట్ సంబంధించి లోపలైతే మొత్తం ట్రైన్ అయితే తిరుగుతుంది లోపల. ఇదిగో చాలా చీకటిగా ఉంది. చీకట్లో అయితే ఏమి కనిపించట్లేదు. మీకు ఏదో నేను ఏం చూపించలేకపోతున్నాను. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బంగీ జంపు. దీనికి కూడా కాస్ట్ పేడే. ఇది 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మీకైతే ధైర్యం ఉన్న వాళ్ళు అయితే ఎక్కండి. నాకైతే చాలా భయం వేస్తుంది చూస్తుంటేనే. నేనైతే ఈ బంగీ జంప్ అయితే ఎక్కట్లేదు. మీరు ఎక్కాలనుకుంటే ఎక్కండి వచ్చినప్పుడు. ఇదిగోండి మామయ్య అంటే మా మామయ్య అనుకున్నారు కానండి, మామయ్య రెస్టారెంట్ అంటండి రెస్టారెంట్ పేరు. అలాగే ఇక్కడ కూడా ఉంది తిన్నాయి రెస్టారెంట్. 2 రెస్టారెంట్లు అయినా ఉన్నాయి ఇక్కడ. మేమైతే తిన్నాయి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. దీన్ని డోరే పెద్ద బాహుబలి గేట్లా ఉంది. లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి. లోపలైతే చాలా మంది జనం అయితే ఉన్నారు. ఇక్కడైతే టేస్ట్ అయితే బాగుంటుంది అనుకుంటా. మేమైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. దమ్ బిర్యానీ వచ్చేసింది. ప్లేట్లో కూడా పెట్టేసాం. ఇంకా చూస్తున్నారు కదా, దమ్ పీస్ మంచి బాగుంది కదా, తినాలనిపిస్తుంది మీకు కూడా. అయితే వెంటనే మీరు కూడా దమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని మీరు కూడా తినండి. మరి దమ్ బిర్యానీ అయితే చాలా బాగుంది. ఇక్కడ కాస్ట్ కూడా మన రెస్టారెంట్లో ఎంతైతే కాస్ట్ ఉందో అంతే ఉంది. బాగా ఎక్కువ ఏం లేవు కాస్ట్లు. దమ్ బిర్యానీ వచ్చి 230 రూపాయలు. తినడం పూర్తి చేసుకుని బయటకైతే వచ్చేసాం. అది కనిపిస్తుంది కదా వాటర్ వాల్. అంటే ఇప్పుడు మనం వాటర్ వాల్కి వెళ్ళి మనం ఇంత తిన్నాం కదా బిర్యానీ, ఆ బిర్యానీ అరిగేంత వరకు కూడా వాటర్ వాల్లో మొత్తం ములిగి తేలాలి. వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్కి ఇటు తిరిగి వచ్చేసాం. మనం వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళిపోతున్నాము. కాకపోతే మనం స్నానం చేయడానికి టీ షర్ట్ కానీ నైట్ ప్యాంట్ కానీ ఉంటే మాత్రం అలౌ చేస్తున్నారు. అవి లేకపోతే కనుక ఇక్కడ బట్టలు రెంట్కి ఇస్తున్నారు. అవి ఎంత అంటే 100 రూపీస్ డిపాజిట్ చేసుకుంటున్నారు. 100 రూపీస్ డిపాజిట్ చేసుకుని మనం బట్టలు ఇచ్చేసిన తర్వాత మనకైతే 50 రూపీస్ అయితే బ్యాక్ ఇచ్చేస్తున్నారు. అలాగే లాకర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. లాకర్కి వచ్చి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళీ లాకర్ వెనకప్ చెప్పేసిన తర్వాత మనకైతే 50 రూపీస్ వెనక్కి ఇచ్చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఎయిర్ ట్యూబ్స్. ఇవి మనం స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడానికి ఎయిర్ ట్యూబ్స్ పట్టుకెళ్తాం కదా, ఇవి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ట్యూబ్కి వచ్చి. అవి 1 అవర్ లోపు మనం ఇచ్చేస్తే కనుక మన 100 రూపీస్ మనకి ఇచ్చేస్తున్నారు. ఒకవేళ గంట దాటితే కనుక 50 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. మేమైతే ట్యూబులు తీసుకుని పైకి వెళ్తున్నాము. 3 స్టేర్లు బిల్డింగ్ ఉంది. 3 స్టేర్లు పైకి ఎక్కి అక్కడి నుంచి ట్యూబుల ద్వారా పైపులు అమ్మటం మనం అయితే వాటర్ ఫాల్లోకి రైడ్ చేసుకుంటూ వచ్చేద్దాం. పైకి అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చిన్నపిల్లల వాటర్ రైడ్స్. ఇది ఓన్లీ చిన్నపిల్లలకి మాత్రం ప్రత్యేకంగా ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది ఇక్కడ. మొత్తం పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పూల్లో. చూశారు కదా, మొత్తం అందరూ చిన్నపిల్లలే. మొత్తం అందరూ పిల్లలకి ప్రత్యేకంగా ఈ ఒక పూల్ అయితే ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వేవ్ పూల్. ఇది చక్కగా సముద్రంలో అలలు వస్తాయి, అలాగే సేమ్ అలాగే అలలు వస్తున్నాయి మీదకి చక్కగా. చాలా బాగుంది ఇక్కడ వేవ్ పూల్. ఈ వాటర్ రైడ్స్ అన్ని కూడా 12:30కి అయితే స్టార్ట్ అవుతున్నాయి. మీరు వచ్చినప్పుడు అయితే మెకానికల్ రైడ్స్ 12:30 లోపు ముగించుకుని ఇలాగ 12:30కి వచ్చేస్తే ఇలా వాటర్ ఫాల్స్లో అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. 12:30కి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ పడుకుని ఎంజాయ్ చేయడానికి మంచి బెంచ్ కూడా ఉంది. ఇక్కడ గోవా బీచ్లో పడుకుని ఎంజాయ్ చేసినట్టు ఉంది చక్కగా. నెక్స్ట్ అయితే మనం రెయిన్ డ్యాన్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఆ రెయిన్ డ్యాన్స్ తోటి అయితే మనకి టూర్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈరోజు.
ఇక్కడ చక్కగా వాటర్లో ఎంజాయ్ చేస్తూ పక్కన స్నాక్స్ కూడా ఉన్నాయి తినడానికి. చక్కగా హాట్గా ఏమైనా కావాలంటే పక్కనే ఉన్నాయి, అమ్ముతున్నారు. ఇక్కడ తీసుకుని తినవచ్చు. ఒకటి మీద కూర్చొని చక్కగా అందరూ తింటున్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తూను. ఈ రెయిన్ డ్యాన్స్తో ఈరోజు టూర్ అయితే మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ షాపింగ్ మాల్ కూడా ఉంది. ఇక్కడ బట్టలతో సహా అన్నీ దొరుకుతున్నాయి. ఎవరైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే షాపింగ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో మెయిన్ గేట్కి అయితే వచ్చేసాం మేము. మాకు వేసారు కదా ఫస్ట్లో, ఆ ట్యాక్స్ అయితే తీసేస్తున్నారు అందరికీ కూడా. ఆ ట్యాక్స్ అయితే మళ్ళీ కట్ చేసేస్తున్నారు. సో ఈ హైలాండ్లో మేమైతే ఎంత బాగా ఎంజాయ్ చేసామో మీరు చూసారు కదండి. అలాగే మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే మరి తొందరగా ఈ హైలాండ్కి అయితే వచ్చేయండి. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఉంటానండి.